హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము హిందీ మెథడాలజీకి సంబంధించింది, ఏపీడిఎస్సికి సంబంధించిన హిందీ మెథడాలజీ అండి. అలానే తెలంగాణ డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, హిందీ మెథడాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. మరి దీనికి సంబంధించిన టాపిక్ సర్కారీ భాషా కే రూప్ మే హిందీ. సర్కారీ భాషా కే రూప్ మే హిందీ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ వాట్? ఈ టాపిక్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది చూస్తే, నేషనల్ లాంగ్వేజ్ అనే ప్యాటర్న్లో హిందీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇది మనకి సిలబస్ ప్రకారంగా ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. డిఎస్సికి మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారంగా ఫస్ట్ యూనిట్లో ఉంటుందన్నమాట, ఒక టాపిక్ అనమాట. అయితే ఏంటి అసలు ఈ టాపిక్ అంటే, యాక్చువల్గా కంపేర్ చేస్తే అదర్ టాపిక్స్తో ఇది చిన్న టాపికే అయినప్పటికీ మనం చదవాల్సిందే. నేషనల్ లాంగ్వేజ్ రూపం అంటే ఏంటి, ఏ లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్గా తీసుకుంటారు చూద్దాం. భూటాన్, फिनलैंड, आइसलैंड, पनामा जैसे छोटे छोटे देशों में वहाँ के निवासियों की मातृभाषा में ही वहाँ की राज्य या सरकारी भाषा होती है. ఈ భూటాన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ లాంటివి ఏంటి, చిన్న చిన్న దేశాలు ఇవి. ఇటువంటి దేశాల్లో ఏదైతే మాతృభాష ఉంటుందో దాంట్లోనే అక్కడ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. राज्य की सरकारी भाषा के रूप में एवं राज्य की कार्य की भाषा के रूप में वहाँ की मातृभाषा को अपनाई जाता है. ఎందుకు, వాళ్ళ యొక్క కంట్రీ యొక్క ల్యాండ్ చిన్నగా ఉంటుంది, అక్కడ ఎక్కువ మాతృభాషలు అనేవి ఉండవు. కానీ భారతీయ సంవిధాన్ और सरकारी भाषा हिंदी है. ఎందుకు చూద్దాం. भारतीय संविधान और सरकारी भाषा हिंदी है. कई बड़े देशों में अलग अलग क्षेत्रों में बोली जाने वाली భాషాएं భిन्न होती है. ఇక్కడ పెద్ద దేశాల విషయానికి వస్తే మరి ఎక్కువ స్పేషియస్గా ఉంటాయి, ప్లస్ ఎక్కువ మాతృభాషలు ఉంటాయి. కాబట్టి అటువంటి దేశాలలో మరి భిన్నంగా ఉండే అటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో, ఎక్కువ మందికి తెలిసిన లాంగ్వేజెస్ని మనం ఇక్కడ మరి నేషనల్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకుంటాము. అదే ఇక్కడ మేజర్ కాన్సెప్ట్. बड़े देशों में अलग अलग क्षेत्रों में भिन्न भाषाएं बोलने पर भी वहाँ की राजभाषा एक ही होती है. నేషనల్ లాంగ్వేజ్ అంటే ఒకటో లేదా రెండు, అంతకు మించి ఉండవు. కానీ ఎక్కువ లాంగ్వేజెస్ ఉన్న చోట ఎక్కువ మందికి తెలిసిన లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి చూడండి, इंग्लैंड, वेल्स, स्कॉटलैंड आदि क्षेत्रों में राज्य सरकारी भाषा अंग्रेजी मानी जाती है. అంటే ఇంగ్లాండ్లో కావచ్చు, వేల్స్లో కావచ్చు, స్కాట్లాండ్లో కావచ్చు నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి అడగగా అక్కడ నేషనల్ లాంగ్వేజ్ కావచ్చు, రాజ్య లాంగ్వేజ్ కావచ్చు, సర్కారీ లాంగ్వేజ్ కావచ్చు అంగ్రేజీ, ఇంగ్లీష్ అండి. అలానే దక్షిణ అమెరికా సర్కారీ భాష చూడండి, ఇక్కడ దక్షిణ అమెరికా యొక్క సర్కారీ భాష ఏంటి అంటే స్పానిష్. ఇవి బిట్ల రూపంలో అడగచ్చు అనమాట, కరెంట్ అఫేర్గా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్లో ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ అయితే, సౌత్ అమెరికా యొక్క లాంగ్వేజ్ ఏంటి, నేషనల్ లాంగ్వేజ్ అంటే స్పానిష్. కెనడా के राज्य एवं सरकारी भाषा దో మాని జాతి హై. అంటే కెనడాలో రెండు ఎక్కువగా తెలిసిన భాషలు రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ అంటే కెనడా మరియు ఫ్రెంచ్ లాంగ్వేజ్ని అక్కడ మరి నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించారు. అలాగే క్యూబైక్ మే రాజ్కాజ్ ఫ్రెంచ్ కా మే హోతా హై. క్యూబైక్లో ఫ్రెంచ్ అనమాట. భారతీయ భాషా ఏం 15 మాని జాతి హై. స్విట్జర్లాండ్కి రాజ్య భాష ఏం, స్విట్జర్లాండ్కి సంబంధించిన మరి లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ మూడు లాంగ్వేజెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. भारत में भिन्न भिन्न भाषी के कारण हिंदी भाषा में अपने विचारों का आदान प्रदान करते हैं. हिंदी के प्रचार प्रसार हिंदी भाषियों का अमूल्य योगदान रहा है. गुरु नानक देव पंजाब ప్రాంత వాళ్ళే थे. సో ఇక్కడ మనము మరి ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి అంటే, నేషనల్ లాంగ్వేజ్ అనేది వివిధ దేశాలలో వివిధ రకాలుగా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది
పెద్ద పెద్ద దేశాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ నేషనల్ లాంగ్వేజెస్ అనేవి కూడా ఉంటాయి. లైక్ చూడండి, ఇక్కడ కొన్ని దేశాల యొక్క నేషనల్ లాంగ్వేజెస్ని మనము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్లో ఇంగ్లీష్ అయితే, దక్షిణ అమెరికాలో స్పానిష్, అలానే కెనడాలో మరి అంగ్రేజీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ లాంగ్వేజ్ 2 కూడా కెనడా యొక్క నేషనల్ లాంగ్వేజెసే. అలాగే క్యూబైక్లో చూసినట్లయితే ఫ్రెంచ్. భారతదేశంలో 15 లాంగ్వేజెస్ ఉన్నప్పటికీను మరియు కేవలం హిందీనే మనం నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించుకున్నాము. స్విట్జర్లాండ్కి రాజభాష జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియా 3 लैंग्वेजेस ఉన్నాయి. भारत में भिन्न भिन्न भाषा भाषी के कारण हिंदी भाषा में अपने विचारों को आदान प्रदान एवं हिंदी डेवलपमेंट గురించి हिंदी ప్రజలు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. గురునానక్ దేవ్ పంజాబ్ ప్రాంత వాలే హే. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? గురునానక్ దేవ్ హిందీకి చాలా సేవ చేసిన వ్యక్తి. అందుకే పంజాబ్ ప్రాంతానికి చెందిన బాగా హిందీకి సేవ చేసిన వ్యక్తి ఎవరు అంటే గురునానక్ దేవ్. ఏ ప్రాంతానికి? పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. గుజరాత్ మే హిందీకి అచ్చి సేవ ఇన్హోనేకి ఎవరండి? దాదు దయాలు, అలానే మహాత్మా ప్రాణనాథ్, స్వామి దయానంద్ సరస్వతి, గాంధీ వీళ్ళందరూ ఎక్కడ? గుజరాత్లో ఎక్కువగా సేవ చేశారు. పంజాబ్లో మరి హిందీకి బాగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే గురునానక్ దేవ్. గుజరాత్లోనేమో దాదు దయాల్, మహాత్మా ప్రాణనాథ్, స్వామి దయానంద్ సరస్వతి, గాంధీ. అలానే ముకుంద్ రాజ్, संत नामदेव, संत समर्थ रामदास, लोकमान्य तिलक మహారాష్ట్ర రాజ్యకి సంబంధిత హై. సో వీళ్ళు పేర్లు ఏ రాష్ట్రంలో హిందీ యొక్క సేవని ఎక్కువగా ఎవరు ప్రతిపాదించారు అంటే మరి వాళ్ళ రాష్ట్రాలతో సహా గుర్తుపెట్టుకోవాలి. గురునానక్ దేవ్ పంజాబ్లో హిందీ సేవ చేశారు. మరి గుజరాత్లో హిందీకి బాగా సేవ చేసింది ఎవరు అంటే దాదు దయాల్, మహాత్మా ప్రాణనాథ్, స్వామి దయానంద్ సరస్వతి. అలానే ముకుంద్ రాజ, సంత నామదేవ్, సంత సమర్థ రామదాస్, లోకమాన్య తిలక్ హిందీ యొక్క మరి మహారాష్ట్రలో హిందీకి బాగా సేవ చేయడం అనేది జరిగింది. कर्नाटक में टीपू सुल्तान के ज़माने से ही पहले ही वह हिंदी गद्य पद्य साहित्य उपलब्धि है. तमिलनाडु हरिकथा के माध्यम से कबीर, तुलसी, सूरदास, मीरा आदि की गीत गाए जाते हैं. आंध्र प्रदेश में दक्षिणी हिंदी में का बोलचाल है. आंध्र प्रदेश में 15वीं शताब्दी में हिंदी का व्यवहार ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్లో? మరి 15th సెంచరీలోనే హిందీ అనేది ఆంధ్రప్రదేశ్లో మరి రావడం అనేది. అంతేకాదు దక్షిణీ హిందీ యొక్క ఎక్కువగా ప్రచారం ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది జరిగింది. తమిళనాడులో హిందీ యొక్క హరికథల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కబీర్, తులసి, సూర్దాస్, మీరా లాంటి వాళ్ళు. ఇంకా కర్ణాటకలో అయితే మరి టీపు సుల్తాన్కి సంబంధించిన కాలంకి ముందు నుండే గద్య పద్య సాహిత్యం అనేది హిందీ బయటపడిందని చెప్పుకోవచ్చు. అలాగే సమర్థరంగ ఉడియా భాషకి పుస్తక హై. సమర్థరంగ్ అనే ఒక పుస్తకము అది ఏ లాంగ్వేజ్లో ఉంది అంటే ఉడియా భాషకు సంబంధించింది, ఒడిస్సా లాంగ్వేజ్కి. అలానే సమర్థరంగ కా చౌथा अध्याय में हिंदी में ही लिखा गया है. సమర్థరంగ్ పుస్తకం ఒడియా లాంగ్వేజ్లో ఉన్న పుస్తకం గురించి ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ సంభాషణ అంటే దానిలో ఉండే 4th చాప్టర్ హిందీలో రచించబడింది. बंगाल के अनेक वैष्णवी कवियों ने अवधी, मैथिली, ब्रजभाषा आदि भाषाओं के कविताएं लिखी हैं. हिंदी का प्रथम मुद्रणालय कलकत्ता में स्थापित है. बंगदूत देवनागरी लिपि में मुद्रित हुआ था. बंगदूत अने మరి కావ్యము మరి ఎక్కడ దేవనాగరి లిపిలో मुद्रिंचबడింది. दक्षिण भारत हिंदी प्रचार सभा की स्थापना 1918 में हुई. गुरु गोविंद सिंह ग्रंथ गोविंद रामायण, విచిత్ర రామాయణ. గురు గోవింద్ సింహ్ రచించిన గ్రంథాలు ఏంటి అంటే గోవింద్ రామాయణ మరియు విచిత్ర రామాయణ అనే గ్రంథాలని రచించారు. అలానే మరి దక్షిణ భారత హిందీ ప్రచార సభ యొక్క శాఖల గురించి ఇక్కడ మనము చెప్పుకున్నట్లయితే
హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఉంది, తెలంగాణ రాజ్యంలో హైదరాబాద్ ప్రస్తుతం, కర్ణాటకలో ధార్వాడలో ఉంది, తమిళనాడులో తిరుచనపల్లిలో ఉంది, అలానే ఎర్నాకుళం కేరళలో. ఇవన్నీ కూడా దక్షిణ భారతీయ హిందీ ప్రచార సభ ముఖ్యమైన శాఖలని చెప్పుకోవచ్చు. భారतीय संविधान में अध्याय 3 अनुच्छेद 344(1) 351 के अनुसार 15 भाषाएं को स्वीकार की गई है. మరి 344 ఆర్టికల్ని బట్టి మరి చాప్టర్ 3లో ఎన్ని లాంగ్వేజెస్ని మనము స్వీకరించాము? మేజర్గా 15 లాంగ్వేజెస్ని మనం స్వీకరించాము. दक्षिण भारतीय हिंदी प्रचार सभा की स्थापना गांधी जी की प्रेरणा से रामस्वामी अय्यर की अध्यक्षता में NB सेंट ने की. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లు. ప్రతిదీ కూడా శాఖలు ఎక్కడున్నాయి, ఏ ఆర్టికల్ని అనుసరించి మనం 15 భాషలో మరి రాజ్యాంగం యాక్సెప్ట్ చేసింది. అట్లానే మరి దక్షిణ భారతీయ హిందీ ప్రచార సభ గాంధీజీ కాదు స్థాపించింది NB సెంట్. ఎవరి యొక్క ప్రేరణతో? గాంధీ గారి ప్రేరణతో. ఎవరి యొక్క అధ్యక్షతలో? రామస్వామి అయ్యర్ యొక్క అధ్యక్షతలో. దక్షిణ భారతీయ హిందీ ప్రచార సభ మాసిక్ పత్ర, హిందీ సమాచార పత్ర, మాసిక్ పత్ర అంటే హిందీ సమాచార పత్ర అనే దక్షిణ భారతీయ హిందీ ప్రచార సభ యొక్క మాసిక్ పత్ర అని చెప్తాము. అలానే దక్షిణ భారత ప్రచార సభ ద్విమాసిక్ పత్ర అనేది కూడా ఒకటి ఉంది. దక్షిణ భారత పత్ర అంటాం దాన్ని, ద్విమాసిక, 2 నెలలకు ఒకసారి వస్తుంది. దక్షిణ భారతీయ హిందీ ప్రచార సభ सन 1964 में स्नातकोत्तर అధ్యయన్ ఏం అనుసంధాన్ విభాగ్కి స్థాపిత కియా గయా. అంటే మన ఎగ్జామ్స్ ప్రాథమిక నుంచి మరి ప్రవీణ వరకు అలానే జరుగుతున్న ఎగ్జామ్స్ వాటి యొక్క సర్టిఫికేట్స్ రిలీజింగ్ పాయింట్ అనమాట 1964లో స్టార్ట్ అయింది. హిందీ ప్రచార సభ హైదరాబాద్కి స్థాపన 1935 మే హుయి హై. అంటే ఇక్కడ ఏంటి, హిందీ యొక్క యోగదాన్ ఏంటి, హిందీని ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, హిందీ యొక్క డెవలప్మెంట్ చేసే సంస్థలు ఏంటి, అట్లా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అన్నమాట హిందీ గురించి. అట్లానే ఏ రాష్ట్రంలో ఎవరెవరు హిందీ యొక్క సేవలు ఎక్కువగా చేశారు, మన రాష్ట్ర భాష హిందీ ఎందుకుగా మనం సెలెక్ట్ చేసుకున్నాము, అలానే అసలు ఈ లాంగ్వేజెస్ 15 లాంగ్వేజెస్ యొక్క ఇష్యూ ఏంటి. సో రాజ్యాంగాన్ని అనుసరించి మొత్తం దేశంలో 15 లాంగ్వేజెస్కి నేషనలైజ్ చేసి తీసుకున్నాము. అందులో ఒక లాంగ్వేజ్ని, హిందీని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అది కూడా మరి నేషనల్ లాంగ్వేజ్ ఏంటి ఇప్పుడు అంటే, ఇప్పుడు ప్రస్తుతం మన భారత రాజ్యాంగాన్ని బట్టి ఎటువంటి నేషనల్ లాంగ్వేజ్ని స్వీకరించలేదు. అంటే అమెండ్మెంట్ రావాలి. యాక్చువల్గా 2009తో అంటే 1949లో హిందీని 60 సంవత్సరాల కొరకు 60 సంవత్సరాల టైం ఆఫ్ పీరియడ్ పెట్టుకుని హిందీని నేషనల్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ 60 సంవత్సరాలు ఎప్పటికైపోయింది? 2009 అనే టైంకి 60 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి 2009 తర్వాత మళ్ళీ హిందీని నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించాలి అని చెప్పి రాజ్యాంగంలో అమెండ్మెంట్ అయితే రావాలి. ఇప్పటి వరకు ఎటువంటి అమెండ్మెంట్స్ లేవు. కాబట్టి ఎట్ ప్రజెంట్ మనము మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అనే కరెంట్ అఫైర్ పడినట్టయితే ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాలి. బిట్ కరెంట్ అఫైర్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఉపరియుక్త కోయి నహి రాజ్యాంగాన్ని అనుసరించి మరి ఇప్పటి వరకు నేషనల్ లాంగ్వేజ్ యొక్క అమెండ్మెంట్ జరగలేదు అని చెప్పి ఏదైనా ఆప్షన్ ఉంటే అదే పెట్టుకోవాలి. లేదా 4 లాంగ్వేజెస్ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు హిందీ జోలికి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మేజర్గా గుర్తుపెట్టుకోండి. మరి దీంతోపాటు ఇంకొక టాపిక్ని మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. మరి దీంతో సెకండ్ టాపిక్ ఏంటి అంటే, భారతీయ సంవిధాన్ మే హిందీ కా స్థాన్. అసలు భారత రాజ్యాంగంలో హిందీ యొక్క స్థానం ఏంటి, ఎప్పటి నుంచి మనం భారత రాజ్యాంగంలో హిందీని మనము ఏర్పాటు చేసుకున్నాము, నేషనల్ లాంగ్వేజ్గా ఇప్పుడు స్వీకరించాము, దానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఈ యొక్క వీడియోలో మనము మాట్లాడుకుందాం. భాషా సమస్యకి కుంజీ కే రూప్ మే సంవిధాన్ మే 351 ధారా బనాయి గయి. అంటే భాష యొక్క సమస్యలని, భాష యొక్క ప్రాధాన్యతల్ని ఏర్పాటు చేసిన ఆర్టికల్
అంటే భాషల గురించి, దేశంలో ఉండే భాషల మొత్తం వివరణ మన రాజ్యాంగంలో 351 ఆర్టికల్ అనేది మనం ప్రధానంగా ఈ ఆర్టికల్ ద్వారాగా భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి భారతదేశ లాంగ్వేజెస్ యొక్క వివరణ ఏ ఆర్టికల్లో ప్రతిపాదించబడుతుంది అంటే ఆర్టికల్ 351 హిందీ భాషకి प्रसार उर्दीकरण 351 धारा के अंतर्गत आता है। सारे भारत के अंतर्गत प्रांतीय व्यवहार के लिए एक सामान्य भाषा की आवश्यकता, वह भाषा हिंदी హిందుస్థానీ హీ హో సక్తి హే యह కథన్ గాంధీనే కహా। ఎవరు చెప్పారు ఇది అంటే భారతదేశం మొత్తానికి ఒక లాంగ్వేజ్, అంటే స్వతంత్ర పోరాటాల సమయంలో భారతదేశం మొత్తానికి ఒక లాంగ్వేజ్ కావాల్సిన అవసరం, అంటే ఎక్కువ మంది తెలిసిన భాషని ఏంటి అంటే ఎక్కువ మంది ప్రజలకు తెలిసిన భాష, ఎక్కువ మంది మాట్లాడే భాష ఏంటి అంటే అది హిందీగా ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు? మన గాంధీ గారు చెప్పారు। किस अनुच्छेद के अनुसार संघ की राजभाषा हिंदी और लिपि देवनागरी घोषित की गई है। ఆర్టికల్ 343 అంటే 300 అప్పటి వరకు భాషల గురించి ప్రస్తావించింది ఏ ఆర్టికల్ అంటే 351 అయినప్పటికీను కేవలము 343 ఆర్టికల్ మాత్రం హిందీ గురించి ప్రస్తావన తీసుకురావడం అనేది జరిగింది। ఈ 343 ఆర్టికల్లో ఒకటో చాప్టర్ ఏం చెప్తుంది అంటే పూర్తిగా హిందీని నేషనలైజ్ ఎందుకు చేయాలి, ఏ కారణం వల్ల చేయాలి, దేవనాగరి లిపిని ఎందుకు యాక్సెప్ట్ చేశాము, దీని గురించి చర్చ ఉంటుంది। किस अनुच्छेद के अनुसार उच्चतम न्यायालय की भाषा घोषित की गई अधिकार देश राष्ट्रपति को है అంటే మరి సర్వోచ్చ న్యాయాలయం సుప్రీంకోర్టు భాష హిందీలో ఉండాలని, అలానే రాష్ట్రపతి మరి యొక్క లాంగ్వేజ్ రాష్ట్రపతి పత్రాలు కావచ్చు, రాష్ట్రపతి యొక్క ప్రాధాన్యత కావచ్చు, సుప్రీంకోర్టు యొక్క ప్రాధాన్యత కావచ్చు హిందీలోనే జరగాలని చెప్పిన ఆర్టికల్ ఏంటి అంటే 346 ఒకటి గుర్తుపెట్టుకోండి, నేషనల్ లాంగ్వేజ్ని ప్రస్తావించిన ఆర్టికల్ 343 అయితే సుప్రీంకోర్టు పర్పస్లో కావచ్చు, రాష్ట్రపతి కార్యాలయంలో కావచ్చు హిందీని ప్రధానంగా చేయాలి, హిందీలోనే అక్కడ సంభాషణ జరగాలి అని చెప్పి 346 చెప్తుందండి। భారతీయ సంవిధాన 14 सितंबर 1949 को అంటే 1949 14 सितंबर की हिंदी राष्ट्र भाषा के रूप में घोषित किया गया है। 1949 सितंबर 14 राष्ट्र भाषा అని చెప్పి యాక్సెప్ట్ చేశారు। हिंदी को राष्ट्र भाषा के रूप में चुनने में कितने लोग समर्थन किया అంటే అప్పట్లో ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్లో 312 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ హిందీనే నేషనల్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఓట్ చేయడం అనేది జరిగింది। 14 सितंबर को हिंदी दिवस मनाई जाती है। संविधान सभा का अंतिम रूप 26 जनवरी 1915 को प्रदान किया गया है। 1949 సెప్టెంబర్లో యాక్సెప్ట్ చేసి అది మరి సంవిధాన రాజ్యాంగాన్ని అమలుపరిచిన సంవత్సరం ఏంటి అంటే రాజ్యాంగంలో చేర్చారు నేషనల్ లాంగ్వేజ్ హిందీ 1949 రోజున చేర్చి మరి ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచింది మనం చెప్పుకుంటాము। 1915 जनवरी 26 నుంచి అమలుపరచడం అనేది జరిగింది। కిసి శిక్షా సంస్థమే ధార్మిక శిక్ష నహీ दी जाएगी, ధార్మిక శిక్షల్ని ధార్మిక బోధనల్ని మరి ఎటువంటి పాఠశాలలో కూడా నిర్వహించరాదు అని చెప్పి ఏం చెప్తుంది ఆర్టికల్ 28 చెప్తుంది। విశ్వవిద్యాలయ अनुदान आयोग में कितने सदस्य होते हैं అంటే 9 सदस्य होते हैं। किस धारा के अनुसार देवनागरी लिपि हिंदी संघ राष्ट्र भाषा होगी? 343(1) के अनुसार हिंदी तोड़ने नहीं जोड़ने वाली భాష అని చెప్పి డాక్టర్ రామ్ధారీ సింగ్ దినకర్ ఎవరెవరు హిందీ గురించి ఎవరెవరు ఏ రాష్ట్రాల్లో సేవ చేశారు, ఎవరెవరు ఏ కొటేషన్ చెప్పారు అనేది ఇక్కడ మనం చూసుకోవాలి। संविधान में समस्त विषय को कितनी सूचियों में विभक्त किया है అంటే 3 सूचियों में సంఘ సూచి, రాజ్య సూచి, సమర్థి సూచి అని చెప్పి 3 భాగాలుగా మరి రాజ్యాంగంలో మరి విషయాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది।
मानव संसाधन विकास मंत्रालय के अंतर्गत क्या क्या आते हैं అంటే శిక్షా విభాగ్ మరి దేని కిందకు వస్తుంది అంట మానవ సంసాధన వికాస్ కిందకి వస్తుంది शिक्षा विभाग की स्थापना कब की गई है 1910 में शिक्षा मंत्रालय कितने भागों में विभक्त हुआ है 2 भागों में विभक्त हुआ है సో మనము ఇప్పటి వరకు మరి ఈ భారతీయ సంవిధానం में హిందీకి ప్రాముఖ్యత ఏంటి అనే దాని చోట మరి ఏమేమి విషయాలు నేర్చుకున్నాము అసలు భాషల గురించి సంభాషించే ఆర్టికల్ ఏంటి 351 గాంధీ గారు హిందీ గురించి ఏమని చెప్పారు 343(1) హిందీ నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించడం అనేది జరిగింది 346 ఏని అనుసరించి సుప్రీంకోర్టు మరియు రాష్ట్రపతి కార్యాలయం నేషనల్ లాంగ్వేజ్గా స్వీకరించారు అలానే ఎప్పుడు 1949 14th రాజ్యాంగంలో ఏర్పాటు చేసినప్పటికీను మరి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ జరిగింది రాజ్యాంగం అంటే 26th January 1915 ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది రాజ్యాంగాన్ని మన భారతదేశంలో 312 మంది మెంబర్ ఆఫ్ పీపుల్ పార్లమెంట్లో ఉండే సభ్యులు ఈ హిందీ భాషకే ఓట్ చేయడం అనేది జరిగింది శిక్షా సంస్థమే అంటే ఏదైనా శిక్షా సంస్థల్లో పాఠశాలల్లో మరి ధార్మిక బోధనలు జరగకూడదు మత బోధనలు జరగకూడదు అని చెప్పిన ఆర్టికల్ 28 అలానే మరి ఎంతమంది సభ్యులు ఉన్నారు విశ్వవిద్యాలయ అనుదానంలో అంటే అప్పట్లో 9 మంది సభ్యులు ఉన్నారు మరి 341 దేవనాగరి లిపి నేషనల్ లాంగ్వేజ్ అని నేషనల్ లిపి దేవనాగరి లిపి అని నేషనల్ లాంగ్వేజ్ హిందీ అని ఏర్పాటు చేయడము రామ్ధారి సింధిన్ గారు ఏమని చెప్పారు రాజ్యాంగం ఎన్ని వ్యవస్థల్లో ఏర్పాటు అవుతుంది మానవ సంసాధన వికాస్ మంత్రాలయం అనేది ఏ విభాగం కిందకు వస్తుంది అసలు శిక్షా విభాగం అనేది ఎప్పుడు అవతరింపచేశారు ఆ విభాగాన్ని ఎన్ని విభాగాలుగా విభజించారు శిక్షా మంత్రాలయకు పునర్ఘాటన కబ్ కియా గయా హై 1964-65 మే మరి మనం ఇదంతా పీఈలో చదువుకుంటాము అయినా సరే ఇక్కడ కూడా ఒకసారి చూసేయండి మానవ సంసాధన వికాస మంత్రాలయ నామక నయే మంత్రాలయ అంటే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మానవ అభివృద్ధి వికాసం అనే పేరుతోటి ఒక డిపార్ట్మెంట్గా చేర్చడం అనేది జరిగింది అందుకే మనము మానవ అభివృద్ధి వనరుల శాఖ మంత్రి వర్యులు అని చెప్తాం ప్రస్తుతం మానవ అభివృద్ధి వనరుల శాఖ మంత్రి ఎవరు అంటే ఇప్పుడు నారా లోకేష్ అని చెప్పుకుంటాము అలానే సెంట్రల్లో కూడా ఎన్సీఆర్టీగా अर्थ है రాష్ట్రీయ శైక్షిక అనుసంధాన ప్రశిక్షణ పరిషత్ కేంద్రీయ హిందీ శిక్షణ మండలి ఎక్కడ ఉందిరా అంటే ఆగ్రాలో ఉంది అలానే 14th वर्ष 14 वर्ष की अवस्था तक सब बच्चों को विद्यालय में भर्ती उनका विद्यालयों से टिके रहना అంటే 1986 ఎడ్యుకేషనల్ పాలసీ ఏమని చెప్తుంది అంటే 14 సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా బడిలో చేర్చాలి అని చెప్పి కాన్సెప్ట్తో ఎడ్యుకేషనల్ పాలసీ 1986 చెప్తుందండి అఖిల్ భారతీయ మాధ్యమిక శిక్షా పరిషత్ की स्थापना कब की गई है 1955 में అలానే విశ్వవిద్యాలయ अनुदान आयोग नियुक्ति कब की गई है అంటే 1953 विश्वविद्यालय अनुदान आयोग किस सुझाव के अनुसार అంటే विश्वविद्यालय शिक्षा सुझाव के अनुसार राष्ट्रीय शिक्षा अनुसंधान एनसीईआरटी कहाँ स्थित है అంటే नई दिल्ली में అని చెప్పాలి అలానే ఎన్సీఈఆర్టీ వేరు ఎన్సీటీఈ వేరు సో కేంద్రీయ హిందీ శిక్షణ మండలి అంటే ఎన్సీటీఈ ఆగ్రాలో ఉంది ఎన్సీఈఆర్టీ న్యూఢిల్లీలో ఉందండి రాష్ట్రీయ शिक्षण अनुसंधान एवं प्रशिक्षण परिषद विद्यालय स्तर में किन भाषाओं में पाठ्यपुस्तक प्रकाशित होती है అంటే హిందీ और సో నేషనల్ సంబంధించిన బుక్స్ అన్నీ కూడా హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది కేంద్రీయ శిక్షా సలహాకార్ బోర్డు का पुनः स्थापना किसकी सिफारिश पर हुई है అంటే హార్టాగ్ समिति अखिल माध्यमिक परिषद की स्थापना 1955 विश्वविद्यालय अनुदान की वैधानिक संस्था कब बनाया गया 1956
సో ఇవన్నీ కూడా మీరు యుఎస్ ఆ యొక్క సంస్థలు ఏంటి అనేది మీరు కంపల్సరీ చూడాల్సిందే. ఈ యొక్క సంస్థలన్నిటిలో కూడా హిందీ మరియు ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అది మన భారత సంవిధానాన్ని అనుసరించి హిందీ యొక్క ప్రాముఖ్యత. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. దీంతో మనము ఆర్డర్లో వెళ్తున్న పరిస్థితి. మరి యూనిట్ 1 కంప్లీట్గా ప్రతి టాపిక్ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.